అందరికీ జై భీమ్. వర్షిని అమ్మాయి సంఘటన జరిగి దాదాపు 10 రోజులు అవుతుంది ఎంఆర్ఎంఆర్ జూనియర్ కాలేజ్లో. అదే ఒక అగ్రవర్ణాల మనుషులకి అయితే దాదాపు 10 మంది సంఘాలు 20 సంఘాలు రోడ్డుపైకి వస్తుంటే ఒక 100 మంది నాయకులు రోడ్డుపైకి వస్తుండే. అది కూడా వాళ్ళు ఒక పిలిపిస్తే అది కూడా వచ్చేది మన బహుజన సంఘాలే, బహుజన నాయకులే, బహుజన ప్రజలే వస్తారు. కానీ ఒక మన బహుజన బిడ్డకి, ఒక దళిత బిడ్డకి ఇంత అన్యాయం జరిగితే మనోళ్ళు ఇంకా నిద్రపోతున్నారు. అదే అగ్రకులాలకు వాళ్ళకైనా అయితే నిద్ర లేచి వాళ్ళకి నిద్ర గిట్ట పట్టదు. అది కూడా మన బహుజనులకే నిద్ర గిట్ట పోరు. అయ్యో అమ్మాయికి అన్యాయం జరిగింది, అయ్యో అమ్మాయికి అన్యాయం జరిగింది అని చెప్పి రోడ్డుపైకి వచ్చి కొట్లాడతారు. అది మన బహుజనులకి, అగ్రకులాల వాళ్ళకైతే. మన బహుజన బిడ్డలకు, మన దళిత బిడ్డలకు, గిరిజన బిడ్డలకు ఇట్లా ఏమైనా అయితే మాత్రము మనోళ్ళు ఇంట్లో నిద్రపోతారు కానీ బయటకి గిట్ట రారు. ఇన్ని రోజులు అవుతుంది, దాదాపు 10 రోజులు కానికి వస్తుంది. ఇప్పటికీ పోలీస్ శాఖ పట్టించుకుంటలేదు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్, హిందూ సంఘాలు, ఏ సంఘాలు కూడా పట్టించుకోవడం లేదు. ఇది నిజంగా ఒక దళిత బిడ్డ, ఎస్సీ మాదిగ బిడ్డ చనిపోయినందుకు మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారా? లేకపోతే ఒక అగ్రకులాలలో అయితే మీరు పట్టించుకోకుండా ఉంటేనేనా? ఒక ప్రియాంక రెడ్డికి జరిగిన ఒక సంఘటనకి ఎన్కౌంటర్ చేసిన సజ్జనార్ సార్ గారు మళ్ళీ అమ్మాయి కాదనుకుంటురా? లేకపోతే మీకు అగ్రకులాలకే న్యాయం చేయాలనిపిస్తుందా? నాకు అర్థమవుతలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మొన్నటికి మొన్న ఒక మీడియా వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ గారిని ఏదో న్యూస్లో తప్పుగా రాశారని చెప్పి సజ్జనార్ సార్ గారు ఇమ్మీడియట్గా వచ్చి మీడియా ముందు మాట్లాడినారు. అయ్యో ఒక ఆడపిల్లల్ని మీడియా ముందు ఇట్లా మాట్లాడొద్దని చెప్పి. మరి ఎంఆర్ఎంఆర్ జూనియర్ కాలేజ్లో ఘటన మీకు తెలియదా? చనిపోయింది ఒక దళిత బిడ్డ అని చెప్పి స్పందిస్తలేరా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇప్పటి వరకు టీచర్ల సస్పెన్షన్ లేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు, పరిహారం లేదు. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైన హెచ్చరిక ఇస్తున్నాం. మేము పోలీస్ వ్యవస్థకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. లేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో, డీబీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాం. ఈ కేసుకు న్యాయం దక్కే వరకు బీఎస్పీ, డీబీఎఫ్ పోరాటం చేస్తూనే ఉంటుంది. జై భీమ్, జై భారత్. జస్టిస్ ఫర్ జస్టిస్ ఫర్ వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. మా రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ అన్న గారి ఆధ్వర్యంలో, అట్లనే జిల్లా అధ్యక్షులు బండారి శ్రీనివాస్ అన్న గారి ఆదేశాల మేరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాము. వారి కుటుంబానికి న్యాయం జరిగాక మా పోరాటం ఆగదు అని చెప్పి ప్రజలందరికీ, అట్లనే ప్రజలందరూ ఎవరైతే ఇంట్లల్లో టీవీలలో చూస్తున్నారో మన అన్యాయం జరిగిన ఈ బిడ్డకి చూసుకుంటుంటున్నారో మీరందరూ కూడా రోడ్లపైకి రావాల్సిన అవసరం ఉంది, పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం ఉంది. న్యాయం దక్కేదాకా మనం పోరాటం సాగించాల్సిన అవసరం ఉంది. మన బిడ్డలకు జరిగితే మనం రోడ్డుపైకి రాకుండా వేరే అగ్రకులాలకు జరిగితే మాత్రం డైలీ ఒక క్యాండిల్ ర్యాలీ, డైలీ ఒక రోడ్డుపైకి వచ్చి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలకు, నా బహుజన సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, రోడ్డుపైకి రావాలి, మనం పోలీస్ స్టేషన్లకు పోవాలి, కలెక్టర్ ఆఫీస్ ముందుకు పోవాలి, ప్రతి ఒక్క పార్టీని మనం ప్రశ్నించాలి. నా యొక్క బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు ముందుకు రావట్లేదు, మీరు ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి మన బహుజనులను మనమే అడగాలి. అట్లనే అగ్రకులాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అడగాలి. జై భీమ్, జై భారత్.